హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ అండ్ రివ్యూస్. రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ చూసేసాను భయ్యా. సో ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ ఏంటో, నా రివ్యూ ఏంటో సింపుల్గా స్ట్రేట్గా అయిపోతా. లెట్స్ గో. సో రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ డైరెక్టర్ వచ్చేసి శైలు కాంపటి. సో ఇతని బ్యాక్ వర్క్ చూసుకుంటే పెద్దగా ఏం లేవు. ఇతను ఒక డైరెక్టోరియల్ డెబ్యూ అని చెప్పొచ్చు. కానీ లైక్ నీది నాది ఒకే కథ, విరాట పర్వం మూవీస్ తీసిన డైరెక్టర్ వేణు ఉడుగుల గారు ఈ మూవీకి షో రన్నర్గా ఉన్నారు. సో రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ 2010లో తెలంగాణలో ఒక గ్రామంలో జరిగిన నిజ సంఘటనను తీసుకొని రూపొందించిన సినిమా అంట. సో మూవీలో మన హీరో వచ్చేసి రాజు ఆ గ్రామంలో పెళ్ళిళ్ళకు బ్యాండ్ వాయిస్తూ ఉంటాడు. సో అదే గ్రామంలో రాంబాయి అనే అమ్మాయితో ఎంతో ప్రేమ పెంచుకుంటాడు. అమ్మాయి కూడా ఇతనితో ప్రేమలో ఉండే పరిస్థితుల్లో వాళ్ళ తండ్రికి వెంకన్న అనే వ్యక్తికి తెలిసిపోతుంది. కానీ ఈ అమ్మాయి వాళ్ళ నాన్న వెంకన్న అనే వ్యక్తి చాలా అహంకారం స్వభావంతో కలిగి ఉన్నవాడు. సో అతనికి తన అల్లుడు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నవాడే కావాలని పట్టుదలతో ఉంటాడు. ఈ పరిస్థితుల్లో రాజు రాంబాయి పారిపోవాలని నిర్ణయించుకుంటారు. సో దాని తర్వాత వీళ్ళ జీవితంలో జరిగిన అడ్డంకులు, సంఘటనలు జరిగిన కథే ఈ సినిమా. స్టార్టింగ్లో చెప్తున్నా, క్లైమాక్స్ మాత్రం మతిపోయింది. చాలా డేంజర్గా ఉంది క్లైమాక్స్. అది లాస్ట్ చెప్తా. సో డైరెక్టర్ గారు క్లైమాక్స్ని ముందే ఫిక్స్ చేసుకొని దాని చుట్టూ స్టోరీ అంతా అల్లుకున్నారు. లైక్ దాని ప్రకారమే రాసుకున్నారు. లైక్ వాళ్ళ టీం అంతా కూడా క్లైమాక్స్ మీద చాలా బాగా వర్క్ చేసి ఫోకస్ చేసినారు. కానీ ఒక మంచి సినిమా ఎప్పుడు ఓన్లీ క్లైమాక్స్ మీదనే ఆధారపడి ఉండదు కదా. లైక్ ఎట్లా అంటే ఆ లవ్ స్టోరీలో ఎమోషన్స్ కానీ, లైక్ ఇంకా హీరో హీరోయిన్ ఈ కపుల్ యొక్క కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి అండ్ ఆడియన్స్ కూడా మంచిగా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ హీరో హీరోయిన్ అఖిల్ ఇంకా తేజస్విని వాళ్ళ పేరు స్క్రీన్పై బాగానే కనిపించినా కూడా వాళ్ళ లవ్ స్టోరీలో ఆ న్యాచురాలిటీ అనేది తగ్గింది. సో రాంబాయి అనే అమ్మాయి రాజును ఎందుకు ప్రేమించిందో అనేది క్లియర్గా చెప్పకుండానే స్టోరీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళ ఫాదర్ వెంకన్న రోల్ను కూడా మంచిగానే డిజైన్ చేశారు. కానీ అతనితో ఉన్న పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్, లైక్ అతనితో ఉన్న సీన్స్ ఇవన్నీ అంతగా అట్రాక్ట్ చేయవు. సో వీటన్నిటికీ కారణం లైక్ వెరీ లో లెవెల్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్ అని చెప్పొచ్చు. మళ్ళీ కామెంట్లో వేసుకోకండి, నువ్వు రాయొచ్చు కానీ. సరే వేసుకోండి. ఒక కామెంట్ కూడా లేదు ఇప్పటికీ. కామెంట్స్ స్టార్ట్ అవ్వలే. పెట్టండి రా ఏదో ఒకటి కామెంట్. సో నార్మల్గా సినిమాలో విలన్ రోల్ ఎలా ఉండాలి, ఆడియన్స్లో ఒక రకమైన భయాన్ని కలిగించేలా ఉండాలి కదా. లైక్ మనోళ్ళు ఏం చేశారు, ఇక్కడ విలన్ చూస్తే చిరాకు తెప్పించేలా చూపించారు. నెక్స్ట్ హీరో రాజు రోల్ కూడా కొన్ని సీన్స్లో అప్రతిష్టకరంగా ప్రవర్తించాడు. లైక్ అప్రతిష్టకరంగా అంటే లైక్ అన్యాచురల్గా, అసహజంగా, అసభ్యంగా, లైక్ అతని ఇమేజ్కి తగ్గి, అంటే లైక్ కొన్ని ఆడియన్స్ లైక్ అతని హీరో ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఏదో ఒకటి చెప్పు. ఆడియన్స్ ఆ హీరో మీద ఎక్స్పెక్ట్ చేయని విధంగా, లైక్ ఇది సరైన పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు అని అనిపించేలాగా కొన్ని మాటలు కానీ ప్రవర్తన కానీ అనిపించేలాగా చూపించారు. సింపుల్గా చెప్పాలంటే మనసుకు నచ్చని విధంగా ప్రవర్తించడం. సో మెయిన్గా రాంబాయి అనే అమ్మాయిని కొట్టడం వంటి విషయాలు ఆడియన్స్కి నచ్చవన్నమాట. సో స్టోరీలో ఎక్కడో ఖాళీగా అనిపిస్తుందని చూస్తే సడన్గా హీరో వాళ్ళ తండ్రి శివాజీ రాజాను రోల్ని చంపేస్తారు. సడన్గా అర్థమే కాదు. సో ఇక్కడ కూడా న్యాయం చేయలేదు అనిపించింది. డైరెక్టర్ గారు 2010లో ఉండే విలేజ్ ఎన్విరాన్మెంట్ని చూపించడానికి చాలా బాగా ట్రై చేశారు అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా పెట్టిన సీన్స్లు చూస్తే మాత్రం అది ఎంత పెద్దగా పనిచేయలేదు బాస్. కానీ ఫస్ట్ హాఫ్లో యూత్ని అట్రాక్ట్ చేసే క్యూట్ సీన్స్, ఫన్నీ సీన్స్, ఎంటర్టైన్మెంట్గా ఉండే సీన్స్ మాత్రం చాలానే ఉన్నాయి. రాజు రాంబాయి హీరో హీరోయిన్ ఇద్దరు ఒక సీన్ ఉంటుంది, లైక్ చెప్పులు వేసుకునే సీన్ ఉంటుంది ఒకటి, అది చాలా క్యూట్ అనిపించింది. కానీ డైరెక్టర్ గారు ఈ కొన్ని సీన్స్ మీద కాకుండా స్టోరీ మొత్తం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుండు అనిపించింది. క్లైమాక్స్ మాత్రం చాలా గట్టిగా ఉంది. నిజంగా తెలంగాణ విలేజ్లో అలాంటి ఇన్సిడెంట్ జరిగిందా అని ఆడియన్స్కి ఒక క్వశ్చన్ మార్క్, ఒక షాక్ని గురి చేస్తుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అఖిల్, తేజస్వి ఇవి ఇద్దరు హీరో హీరోయిన్ వీళ్ళిద్దరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్కి న్యాయం చేశారు. వీళ్ళ ఇద్దరి మధ్య కనిపించే అమాయకత్వం, లైక్ ఇన్నోసెన్స్ అనేది చాలా బాగుంది. తేజస్విని గారిది కూడా లైక్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా క్యూట్గా చాలా బాగుంది. హీరోయిన్ వాళ్ళ తండ్రి ఉంటాడు కదా వెంకన్న, సో ఈ రోల్ చైతన్య జొన్నలగడ్డ గారు యాక్ట్ చేశారు.
ఆయన కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు. కానీ ఆయనకున్న రోల్ ప్రకారం దాని లిమిట్స్, ఆ బౌండరీస్ ప్రకారం కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. నెక్స్ట్ హీరోకి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్లో కూడా అందరి రోల్స్ బాగా చేశారు అందరూ. హీరో వాళ్ళ ఫాదర్ శివాజీ రాజా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కానీ ఇతని రోల్ని సినిమా మధ్యలోనే లేపేశారు. ఐ మీన్ ఈ మూవీలో తన రోల్ని చాలా తొందరగా ముగించేశారు. టెక్నికల్ విషయానికి వస్తే ఇది చిన్న సినిమా మాత్రం అనిపించదు. సురేష్ బాబులి గారు మ్యూజిక్ ఇచ్చారు. దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ మూవీకి మంచి స్ట్రాంగ్గా ఉందనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు, చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫర్ ఎవరో తెలియదు, కానీ బాగుంది. డైరెక్టర్ చాలా హానెస్ట్గానే చాలా ట్రై చేశాడు. కానీ కొన్ని చోట్ల ఇట్స్ లైక్ డాక్యుమెంటరీ లాగా అనిపించింది. డాక్యుమెంటరీ ఫీల్ తీసుకొచ్చింది అనమాట కొన్ని చోట్ల. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ సినిమాని మొత్తం ఒక క్లైమాక్స్ మాత్రమే నిలబెట్టలేదు కదా. సినిమా రిజల్ట్ యూత్ ఎంతగా అట్రాక్ట్ అవుతారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్గా స్ట్రేట్గా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే రాజు వెడ్స్ రాంబాయి మూవీ క్లైమాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నా కూడా వీళ్ళ లవ్ స్టోరీ కొంచెం ల్యాక్ ఆఫ్ రైటింగ్ అండ్ అన్యాచురల్గా ఉంది యాక్టింగ్ వల్ల. కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ ఇచ్చింది. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే రాజు వెడ్స్ రాంబాయి మూవీ క్లైమాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నా కూడా కొన్ని ల్యాక్ ఆఫ్ రైటింగ్ వల్ల లైక్ వీళ్ళ సహజత్వం ఐ మీన్ అన్యాచురల్గా ఉండడం వల్ల యాక్టింగ్ కూడా కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ ఇచ్చింది. నాకైతే ఇది ఒక యావరేజ్ మూవీ, వన్ టైం వాచ్, టైం పాస్కి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే పొటాటోస్ 2.5. అండ్ యా, ఇంతే గ్యాస్ ఈ మూవీ రివ్యూ. సో నా రివ్యూ స్టైల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రివ్యూ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.